ఇది బ్రౌన్ రైస్ అండి. బ్రౌన్ రైస్కి దోసకాయ చట్నీ, ఈ ఉల్లిపాయ నంచుకుని తింటే చాలా రుచిగా ఉందండి. చాలా టేస్టీగా ఉందండి. బ్రౌన్ రైస్కి ఇంకే కూర అవసరం లేదు. ఈ చల్లగా అయినాక పొడి పొడి ఆడుతుంటుందండి బ్రౌన్ రైస్. వేడిగా ఉంటే కొంచెం జిగురు జిగురుగా ఉంటుంది. ఇదైతే చాలా బాగుందండి. ఒక పచ్చిమిర్చి కూడా బాగుంటుందండి. ఈ పుల్లగా ఉన్న చట్నీకి, బ్రౌన్ రైస్కి ఉల్లిపాయ నంచుకు తింటే అద్భుతమైన టేస్ట్ ఉందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ బ్రౌన్ రైస్ ఇంట్లో వాడుకొని తక్కువ ఉన్నవాళ్ళు వైట్ రైస్తో కూడా తినొచ్చండి. ఎప్పుడో ఒకసారి వైట్ రైస్ తినండి, మిగతా టైంలో అయితే బ్రౌన్ రైస్, ఈ రెడ్ రైస్ తినడానికి ట్రై చేయండి. మన కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉండాలంటే కొంచెం వైట్ రైస్ తగ్గించండి. ఈ బ్రౌన్ రైస్లో టమాటా పచ్చడి కూడా చాలా బాగుంటుందండి. పండుమిర్చి పచ్చడి కూడా బాగుంటుంది.